చెప్తాను టాపిక్ ఇవ్వు. ఆ- ఆగుదామంటారా? ఒకసారి మేడం చెప్పమంటారా? టాపిక్ ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ కదా. అవునండి. ఒక్క నిమిషం. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ ఏంటో స్క్రీన్ అస్తమానం పోతుంది. అది అయిపోయింది కదా. ఆర్డర్ ఆఫ్ ద సర్వీ స్టార్ ని ఎందుకు డిజాల్వ్ చేశారు, దాని తర్వాత టాపిక్ వాట్ ఈజ్ లవ్. ఇది కాదా? ఎస్, వాట్ ఈజ్ లవ్. ఓకేనండి. రికార్డింగ్ ఆన్ చేసేనా? ఓకే మేడం, చేశారు ఆల్రెడీ. ఓకే, ఇదేదో వస్తూ ఉంటుంది ఇప్పుడు, ఏదో ఐరస్ కోసం. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 2వ తారీఖు సోమవారము, ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్ట్ వాట్ ఈజ్ లవ్. వాట్ ఈజ్ లవ్ అనే సబ్జెక్ట్ మీద ఈరోజు శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ సంభాషణం చేస్తున్నారు. చిన్నపిల్ల పక్కనే, అంటే పక్కింటి వాళ్ళ పిల్ల చాలా ఒంట్లో బాగోలేకుండా ఉంది. ఆమె ఏడుస్తోంది అప్పుడు అప్పుడు, రోజంతా, రాత్రి చాలాసేపు. ఇలా కొంతసేపు జరిగింది. ఆ తల్లి పాపం అలసిపోయింది. విండోలో ఒక చిన్న ప్లాంట్ ఉంది. అది ఆవిడ రోజు కూడా నీళ్లు పోసేది, రోజు సాయంత్రం వేళ. కొన్ని రోజులై అది నెగ్లెక్ట్ చేశారు. ఆ ఇంట్లో తల్లి ఒంటరిగా ఉంది. ఆ, ఒక నిస్సహాయంగా, నైపుణ్యం లేని ఒక సేవకుడు ఆవిడ తన్ను తాను కోల్పోయినట్టుగా, ఆ పిల్ల యొక్క జబ్బు కోసం చాలా సీరియస్ గా ఉన్నారు. డాక్టర్ చాలా సార్లు వచ్చారు ఆ బిగ్ కారులో. తల్లి ఇంకా కూడా విచారంగా ఉన్నది. ఒక అరటి చెట్టు గార్డెన్ లో ఆ కిచెన్ వాటర్ తో, అది కిచెన్ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళేటట్టు చేయడం వల్ల దానికి నీరు అందుతోంది. దాని చుట్టూరా ఉన్న ఆ మట్టి ఎప్పుడూ తడిగా ఉంటుంది. దాని ఆకులు డార్క్ గ్రీన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఓ పెద్ద ఆకుంది, 2-3 అడుగులు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇంకా గాలితోటి అది చిరిగిపోలేదు, మిగతా లీవ్స్, మిగతా ఆ ఆకుల్లాగా. అది నెమ్మదిగా ఆ గాలితో తిరుగుతోంది, అంటే ఇటు అటు ఊగుతోంది. అది పశ్చిమ సైడ్ ఉన్న సూర్యుడి వల్ల మాత్రమే దానికి కాంతి వస్తుంది. ఇది ఒక చాలా అద్భుతమైన విషయం. ఈ- అప్పుడు చిన్న చిన్న ఆ అరటి పళ్ళు, దాని కాండం, అవి చాలా థిక్ గా అయిపోతున్నాయి. డజన్స్ ఆఫ్ పళ్ళు ఉంటాయి, డజన్ల కొలది, ఆకుపచ్చగా, బరువుగా. అప్పుడు అప్పుడు
ప్రకాశవంతమైనటువంటి ఈ సౌండ్ చేస్తూ ఈ తూనీగలు అదైతే అంటే బీస్ అన్నమాట. వాటిని ఏమంటారు, భ్రమరాలు. ఏదైనా సరే ఆ ఎల్లోగా ఉన్న ఫ్లవర్స్ మీదకి వెళ్తాయి. బ్లాక్ గా వైట్ గా ఉన్నటువంటి సీతాకోకచిలుకలు అవి రెక్కలు ఆడిస్తూ అక్కడ ఎగురుతాయి. అక్కడ ఎంతో గొప్పదైన జీవం ఆ బనానా ప్లాంట్ లో ఉంది. ముఖ్యంగా సూర్యుడు దాని మీద పడినప్పుడు దాని యొక్క పెద్ద ఆకులు ఆ గాలికి ఊగుతుంది. ఆ చిన్నపిల్ల తరచుగా ఇక్కడ ఆడుకుంటుండేది. ఆ పిల్ల ఎప్పుడు ఎంతో హ్యాపీగా చిరునవ్వుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు మేము కలిసి నడిచేవాళ్ళం కొంత దూరం. ఆ వీధిలో మదర్ చూస్తూనే ఉండేది, మళ్ళీ వెనక్కి వచ్చి పరిగెట్టుకొచ్చేది. మేము ఒకరినొకరు అవగాహన చేసుకోలేదు, ఎందుకంటే మా మాటలు అన్నవి చాలా వేరుగా ఉన్నాయి. అయినా ఆ పిల్ల మాట్లాడుతూనే ఉండేది, మేము అలాగే మాట్లాడేవాళ్ళం. ఒక రోజు మధ్యాహ్నం మదర్ ఏమో సైగ చేసింది. ఆ చిన్నపిల్ల ఎముకలు చర్మంతో ఉంది. ఆమె చాలా బలహీనంగా నవ్వుతోంది. తర్వాత కళ్ళు మూసుకుంది బాగా అలసటతో. ఆ పిల్ల ఫిట్ వచ్చినట్టుగా నిద్రపోయింది. ఆ తెరిచినటువంటి కిటికీ ద్వారా ఇతర పిల్లల యొక్క అరుపులు, ఆటలు సౌండ్ వినబడింది. మా తల్లికి మాట రాలేదు, ఇంకా ఆవిడికి కళ్ళనీళ్లు కూడా లేకుండా ఉన్నాయి. ఆవిడ కూర్చోలేదు, ఆ చిన్న మంచం పక్కన నిలబడింది. ఆవిడకి అక్కడ నిస్పృహ, ఆ కోరిక కళ్ళల్లో ఉన్నాయి. అప్పుడే డాక్టర్ లోపలికి వచ్చాడు. నేను మళ్ళీ వస్తానని అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ చెట్లు వెనకాల సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ పెద్దగా ఉన్నటువంటి మేఘాలు దానిపైన చాలా ప్రకాశవంతంగా బంగారం రంగుతో ఉన్నాయి. అలవాటుగా అక్కడ వచ్చేటటువంటి పక్షులు, కాకులు, చిలక, అది అరుస్తూ వచ్చి ఆ ఒక హోల్లోని చివర ఒక పెద్ద చనిపోయిన ట్రీ దగ్గర దాని దాని తోక ఆ ట్రంక్కి ఉంది, ఆనుకుని ఉంది. అది సంకోచిస్తోంది ఒక మనిషిని అంత దగ్గరగా చూడడానికి. ఒక క్షణం తర్వాత అదృశ్యం అయిపోయింది ఆ హోల్లోకి. కొంతమంది విలేజర్స్ ఆ రోడ్డు మీద ఉన్నారు. ఆ కారు వెళ్ళిపోయింది ఎంతో మంది యంగ్ పీపుల్ తో. బలహీనంగా పెద్దగా ఉన్న ఒక దూడ అక్కడ ఒక ఫెన్స్ కి ఉన్న రాటకి కట్టారు. తల్లి అక్కడే గడ్డి మేస్తోంది. ఒక స్త్రీ ఆ రోడ్డు నుంచి వస్తోంది. బాగా తోమినటువంటి ఇత్తడి బిందితో ఆవిడ తల మీద ఉంది. అక్కడ అస్తమిస్తున్న సూర్యుడు ఆవిడ ఎలా ఉందంటే భూమి కదిలి వస్తున్నట్టుగా ఉంది. ఇద్దరు యువకులు దగ్గరలో ఉన్నటువంటి టౌన్ నుంచి వచ్చారు. వాళ్ళని బస్సు ఆ మూలకి తీసుకొచ్చింది. ఆ మిగతా మార్గం వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు వాళ్ళు అని చెప్పారు, అందుకని అంతకంటే ముందు రాలేదు. వాళ్ళు మంచి ఫ్రెష్ గా ఉన్న బట్టలు వేసుకున్నారు. ఆ పాత బస్సు దాన్ని ఏవి కూడా పాడు చేయలేదు వాళ్ళ బట్టల్ని. వాళ్ళు చిరునవ్వుతో వచ్చారు, కొంత సిగ్గుతో, సంకోచంతో, గౌరవంతో ఉన్నారు. ఒక ఆయన ఒకసారి కూర్చున్నాక వాళ్ళ యొక్క సిగ్గు మర్చిపోయింది.
కానీ వాళ్ళకి ష్యూర్గా వాళ్ళ ఆలోచనలు ఎలా, వాళ్ళ పదాలు ఎలాగ మాటల్లో పెట్టాలో వాళ్ళ ఆలోచనలు అవి ఎలాగ పెట్టాలో మాటల్లో వాళ్ళకి తెలియట్లేదు. మీరు ఎలాంటి పని చేస్తూ ఉంటారు అని అడిగారు. మేమేమో నీ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. నేను స్టెనోగ్రాఫర్ని, నా స్నేహితుడు అకౌంట్స్ రాస్తాడు. మేము ఇద్దరం కాలేజీకి వెళ్ళలేదు, ఎందుకంటే మేము దానికి అంత మా దగ్గర డబ్బు లేదు. మా ఇద్దరం కూడా మా 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 ఇద్దరికి వివాహం అవ్వలేదు. మాకు ఎంతో ఎక్కువ జీతం ఉండదు. మాకు అందుకే కుటుంబం లేకపోవడం వల్ల బాధ్యతలు లేవు. ఇప్పుడు మేము సంపాదించింది మాకు చాలు. మాలో ఎవరికైనా వివాహం అయితే అది వేరే విషయం. మేమంత బాగా చదువుకోలేదు అని రెండో ఆయన అన్నాడు. ఏదో కొంతవరకు మేము చదివిన సీరియస్ లిటరేచర్ అన్నది మా చదువు అంత తీవ్రంగా లేదు. మేము ఎక్కువ టైము కలిసి మా యొక్క కుటుంబాలకు వెళ్తూ ఉంటాం హాలిడేస్లో. ఆఫీస్లో చాలా తక్కువ మందే ఉన్నారు. వాళ్ళకి సీరియస్ విషయాల్లో చాలా ఆసక్తి. ఓ పరస్పర స్నేహితుడు మమ్మల్ని మీ దగ్గరికి మీ ఉపన్యాసం వినేటట్టు చేశాడు. ఆ మధ్య మేము అడిగాము, మేము ఆయన్ని చూడగలమా అని. నేను ప్రశ్న అడగొచ్చా? ఆఫ్ కోర్స్ అడగండి అన్నారు. ప్రేమ అంటే ఏమిటి? మీకు ఒక డెఫినిషన్ కావాలా? ఆ పదం అంటే మీకు తెలియదా? ఎన్నో ఐడియాస్ ప్రేమ కోసం ఉన్నాయి, ఇవన్నీ మాకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి అంటూ ఆ మొదట ఆయన చెప్పాడు. ఎటువంటి ఐడియాస్ అంటే? ప్రేమలో కోరికలవి ఉండకూడదు, లస్ట్ కామావేశం ఉండకూడదు, ఆ తన పొరుగువారిని ప్రేమించాలి తనలాగే, అలాగే ఫాదర్ని మదర్ని ప్రేమించాలి. ప్రేమ అన్నది వ్యక్తిగతం కానటువంటి ప్రేమ భగవంతుడి పట్ల. ఇలాంటివన్నీ ప్రతి వ్యక్తి ఒక అభిప్రాయం తన యొక్క ఊహని బట్టి చెప్తూ ఉంటున్నారన్నారు. ఇతరుల యొక్క ఒపీనియన్స్ కాకుండా మీరేం ఆలోచిస్తున్నారు? మీకు ప్రేమ మీద ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా? మేము ఫీల్ అయినది మాటల్లో చెప్పడం చాలా కష్టం అని రెండో ఆయన అన్నాడు. ప్రేమ అన్నది యూనివర్సల్ గా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరినీ ప్రేమించాలి, ఏ రకమైన ప్రిజుడిస్ లేకుండా. ఆ ప్రిజుడిసే ప్రేమను వినాశనం చేస్తోంది. వర్గం యొక్క చైతన్యం అది అడ్డుగోడలు నిర్మిస్తుంది, ప్రజలను విభజిస్తోంది. పవిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే మనం అందరం ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. వ్యక్తిగతంగా పరిమితంగా నా ప్రేమలో ఉండకూడదు. ఇది మాకు ఒక్కొక్కప్పుడు కష్టం అనిపిస్తోంది. భగవంతుని ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించడే అని మొదటి ఆయన అన్నాడు. కేవలంగా డివైన్ లవ్ అన్నది ఒక్కటే ఉంది, మిగతాదంతా కూడా కోరికలతో వ్యక్తిగతమైంది. ఈ భౌతికమైన ప్రేమ డివైన్ లవ్ రాకుండా చేస్తోంది. ఆ డివైన్ లవ్ కానీ లేకపోతే మిగతా ప్రేమంతా ఇచ్చిపుచ్చుకోవడమే. ప్రేమ అన్నది ఇంద్రియ సుఖం కాదు, సెక్షువల్ సెన్సేషన్ కూడా చెక్ చేయాలి, అవి క్రమబద్ధీకరించాలి. అందుకోసమే నేను బర్త్ కంట్రోల్కి వ్యతిరేకంగా ఉన్నాను. భౌతికమైన ప్యాషన్ అన్నది చాలా వినాశనకరం. అయితే ఆ పవిత్రత అంటే చాస్టిటీ అంటే అదే ఆ బ్రహ్మచర్యం అనేది భగవంతుడికి దారి తీస్తుంది, భగవతత్వానికని. ఇంకా మనం ముందుకు వెళ్లే లోపల ఈ మీరు చెప్పిన అభిప్రాయాలన్నిటికీ ఏమైనా విలువ ఉందో లేదో చూడడం అవసరం కాదా? ఒకరి అంటే ఈ ఒపీనియన్ అన్నది ఇంకొక ఒపీనియన్ లాగా అన్ని మంచివే కదా.
అయితే ఎవరిదా ఒపీనియన్ అని సంబంధం లేకుండా ఒపీనియన్ అనేది ఒక ప్రిజుడిస్, ఒక ద్వై ఆ, అంటే భేదాభిప్రాయం తన యొక్క స్వభావాన్ని బట్టి, తన అనుభవాన్ని బట్టి, తన పెంపకాన్ని బట్టి ఉంటాయి. అయితే మీ ఉద్దేశంలో ఒక అభిప్రాయం ఉండడం తప్పని అంటారా అని రెండో ఆయన ప్రశ్నించారు. ఇది రైటు రాంగు అనడం మరొక అభిప్రాయం. ఒకసారి మనం అబ్జర్వ్ చేసి అవగాహన చేసుకుంటే ఈ ఒపీనియన్స్ ఎలాగ మనకి నిర్మితం అవుతున్నాయి అన్నది బహుశా అప్పుడు యాక్చువల్ ఒపీనియన్ ప్రాముఖ్యతని, జడ్జిమెంట్ ప్రాముఖ్యతని, అగ్రిమెంట్ ప్రాముఖ్యతని తెలుసుకోగలం. దయచేసి మీరు వివరిస్తారా? ఆలోచన అన్నది ప్రభావం యొక్క ఫలితంగా వస్తుంది, మన మీద ఉన్న ప్రభావాలు. మీ ఆలోచన, మీ అభిప్రాయాలు అవన్నీ కూడా మీరు ఎలా పెంచబడ్డారో దాని మీద ఆధారపడి ఉంటాయి. మీరేమంటారంటే ఇది రైట్, అది తప్పు. ఈ మోరల్ గా, నైతికంగా ఉన్న విధానం ప్రకారం మీ పర్టికులర్ కండిషనింగ్ ఉంటుంది. ప్రజెంట్ టైంలో ఏమిటి ఈ సత్యం అన్ని రకాల ప్రభావాలకి అతీతంగా అన్నది మనం చూడొద్దు. అలాంటి సత్యం అన్నది ఒకటి ఉందా లేదా అని కూడా మనం ఇప్పుడు ప్రయత్నిస్తుంది ఏంటంటే అభిప్రాయాల యొక్క ప్రాముఖ్యత, నమ్మకాల ప్రాముఖ్యత, వాటి యొక్క రెస్పాన్సెస్ అవి మనిషి బ్యాక్గ్రౌండ్ మీద నేరోగా గాని వైడ్గా గాని ఉంటాయి కాదా అని అడిగారు. అవును. అది తప్పంటారా? మళ్ళీ మీరు రైట్ ఆర్ రాంగ్ అని అంటే మీరు ఇంకా కూడా ఒపీనియన్, అభిప్రాయం అంటే అభిప్రాయాల్లోనే ఉన్నారు. సత్యం అన్నది అభిప్రాయానికి చెందదు. అది ఒక యథార్థం, ఆమోదించడం మీద, నమ్మకం మీద ఆధారపడి లేదు. మీరు నేను ఈ వస్తువుని ఒక వాచ్ అని అనొచ్చు, కానీ ఇంకొకరు ఇంకొక పేరుతో అంటారు. అయినా ఆ వాచ్ వాచ్గానే ఉంటుంది. మీ నమ్మకము లేదా అభిప్రాయం అన్నది మీకు ఇవ్వబడింది సొసైటీ ద్వారా, మీరు జీవించే సొసైటీ ద్వారా మీకు అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకని దానికి తిరుగుబాటు చేయడంలో వ్యతిరేకంగా అదొక రియాక్షన్. మీకు అప్పుడు వేరే అభిప్రాయం వస్తుంది, ఇంకొక నమ్మకం. అయినా మీరు అదే లెవెల్లో ఉంటారు అప్పటికి. నేను అవగాహన చేసుకోలేదు మీరేం చెప్తున్నారో అని సెకండ్ ఆయన అన్నారు. ప్రేమ కోసం మీకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. అవునన్నారు. అవి మీకు ఎలా వచ్చాయి? మహాత్ములు, మతపరమైనటువంటి గురువులు ఏం చెప్పారో నేను చదివాను. వాళ్ళు ప్రేమ కోసం ఏం చెప్పారో నేను ఆలోచించాను. నా యొక్క కన్క్లూషన్స్ నేను ఏర్పరచుకున్నాను. అవి మీ ఇష్టాయిష్టాలతోటి షేప్ అయ్యాయి. మీకు ఇష్టమా అయిష్టమా ఇతరులు ఏం చెప్పారన్నది ప్రేమ కోసం ఏ స్టేట్మెంట్ రైటు, ఏది తప్పు, అది కూడా మీకు ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న అభిప్రాయాలతోటి ఏర్పడ్డాయి. ఏది నిజం అనిపిస్తోందో దాన్ని నేను ఎన్నుకుంటున్నాను అన్నారు. మీ చాయిస్ దేని మీద బేస్ అయి ఉంటుంది? నా జ్ఞానము, నాకున్న వివేకం మీద. జ్ఞానం అంటే మీ ఉద్దేశం? నేనేమి మిమ్మల్ని కార్నర్ చేయదలుచుకోలేదు. మనం కలిసి అవగాహన చేసుకుందాం. మనుషులకి ఎందుకు ఒపీనియన్స్, ఐడియాస్, కన్క్లూషన్స్ ప్రేమ మీద ఉన్నాయి. మనం ఒకసారి అవగాహన చేసుకుంటే
అప్పుడు మనం ఇంకా లోతుగా ఈ మ్యాటర్లోకి వెళ్ళొచ్చు. నాలెడ్జ్ అంటే మీ అభిప్రాయం, మీ ఉద్దేశం, మీ మీ అర్థం ఏమిటి? నాలెడ్జ్ అంటే సేక్రెడ్ బుక్స్, పవిత్ర పుస్తకాలు చెప్తున్న బోధల్లోంచి నేను నేర్చుకున్నాను. మోడర్న్ సైన్స్ టెక్నిక్ కూడా ఈ నాలెడ్జ్ లోకే వస్తుంది. మిగతా ఇన్ఫర్మేషన్ మనిషి గ్యాదర్ చేసినది ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అదంతా జ్ఞానమే. సో జ్ఞానం అన్నది పోగు చేసుకునే విధానం, జ్ఞాపకం, మెమొరీ అంటే ని కల్టివేట్ చేయడం. ఈ నాలెడ్జ్ మనం పోగు చేసింది సైంటిస్ట్, మ్యూజిషియన్స్, టైప్ సెట్టర్స్, స్కాలర్స్, ఇంజనీర్స్, వీళ్ళందరూ కూడా జీవితంలో రకరకాల డిపార్ట్మెంట్స్ లో టెక్నికల్ గా ఉన్నారు. మనం ఒక బ్రిడ్జ్ కట్టాలంటే మనం ఇంజనీర్స్ ని ఆలోచిస్తాం, ఇంజనీర్స్ లాగా ఆలోచిస్తాం. ఈ నాలెడ్జ్ అనేది సాంప్రదాయంలో భాగమే, మన బ్యాక్గ్రౌండ్ లో భాగం, మన కండిషనింగ్ లో భాగం, మన ఆలోచన యొక్క ప్రభావంలో భాగం. ఒక బ్రిడ్జ్ కట్టేటటువంటి సమర్థత అనేది టోటల్ యాక్షన్. అది ఒక సెపరేట్ గా పాక్షికంగా ఉన్న యాక్టివిటీ కాదు. అయినా జీవితం కోసం ఆలోచించడం, ప్రేమ కోసం ఆలోచించడం, మన అభిప్రాయాలతో షేప్ చేయడం, మన ముగింపులు, సాంప్రదాయం, మీరు అలాంటి కల్చర్, ప్రేమ అన్నది కేవలం భౌతికమైనదే అనే దాంట్లో గాని మీరు పెంచబడితే ఆ డివైన్ లవ్ అన్నది అది కూడా నాన్ సెన్సే. అదే విధంగా మీకు ఇంతకాలం రిపీట్ చేసిందంతా కూడా అర్ధరహితమే. ఆ సెకండ్ ఆయన అన్నాడు అన్ని టైముల్లో కాదు, ఇది చాలా అరుదైంది, కానీ మాలో కొంతమంది తిరుగుబాటు చేస్తారు, మా కోసం మేము ఆలోచిస్తున్నాం. ఆలోచన అన్నది ఎస్టాబ్లిష్ అయిన విధానానికి అది తిరుగుబాటు చేస్తుంది. ఈ తిరుగుబాటు అనేది సాధారణంగా మరొక విధానానికి భిన్నంగా వస్తుంది. మైండ్ అన్నది ఎప్పుడు కూడా జ్ఞానం అనే దాంట్లో పట్టుబడుతోంది, సాంప్రదాయం అని దాంట్లోని. అది ఎప్పుడు కూడా అది వాల్స్ ఆఫ్ ప్రిజన్, జైలు గోడల్లో అది బంధితమై ఉంటుంది. ఆ జైలు గోడల్లో బంధితమైనది తిరుగుబాటు చేస్తున్నట్టుగా తనకి ఇంకా సదుపాయాల కోసం, మంచి ఆహారం కోసం, మొదలైన వాటికి. అందుకని మీ మైండ్ అన్నది ఒపీనియన్స్ తోటి, సాంప్రదాయంతో, జ్ఞానంతో కండిషన్ అయిపోయింది. మీ ఐడియాస్, ప్రేమ మీద మీ ఐడియాస్ తోటి మీకు అందుకే ఒక ప్రత్యేక విధానంలో మీరు పనిచేస్తున్నారు. అది క్లియర్ అయింది కదా అన్నారు. అవును సార్, అది క్లియర్ గానే ఉంది అంటూ ఆ మొదట ఆయన చెప్పారు. అయితే ప్రేమ అంటే ఏమిటి? మీకు ఒక డెఫినిషన్ కావాలంటే మీరు ఏ డిక్షనరీలోనో చూడొచ్చు. కానీ పదాలు ప్రేమని నిర్వచించేవి, అవి ప్రేమ కాదు. ఒక వివరణ ప్రేమ అంటే ఏమిటో అని అడగడం, అన్వేషించడం, అప్పుడు మనం పదాల్లోనే పట్టుబడుతున్నాం, అభిప్రాయాల్లో పట్టుబడుతున్నాం. మనం అంగీకరిస్తామా, తిరస్కరిస్తామా అన్నది మన కండిషనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవడం అసంభవంగా చేస్తున్నారు అంటూ ఆ రెండో ఆయన అన్నారు. మీ అభిప్రాయాలతో, మీ ముగింపులతో ఎంక్వైరీ చేయడం సంభవమా? సరైన విధంగా ఎంక్వైరీ చేయాలంటే ఆలోచన అన్నది మీ ముగింపుల నుంచి స్వేచ్ఛగా ఉండాలి. అలాగే జ్ఞానం అనే భద్రత నుంచి, ట్రెడిషన్ అనే భద్రత నుంచి ఫ్రీగా ఉండాలి. మనస్సు అన్నది ఒక
వరుస క్రమం కన్క్లూషన్స్ నుంచి మరొక దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. అది కూడా మళ్ళీ కూడా ఆ, కొనసాగింపే అంటే పాతది మారి కొత్త దాంతో కొనసాగుతుంది. ఆలోచన అన్నది ఒక మూమెంట్ నుంచి ఇంకొక మూమెంట్ కి వెళ్తోంది, ఒక ప్రభావం నుంచి మరొక దానికి. మీకు నేను చెప్పింది అర్థమైందా? నాకు అంత బాగా అర్థం కాలేదు అని మొదట ఆయన అన్నాడు. నాకు ఏమీ అర్థం కాలేదు రెండు ఆయన అన్నారు. మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. నేను ఈ విధంగా చెప్తాను. ఆలోచన అన్నది ఎంక్వైరీకి ఒక పరికరమా? ప్రేమ ఏమిటో తెలుసుకోవడానికి ఆలోచించడం వల్ల సంభవమా? నేను ఆలోచించకపోతే ప్రేమ ఏమిటో నేను ఎలా తెలుసుకుంటాను అంటూ ఆ సెకండ్ ఆయన అన్నారు. కొంచెం సహనంగా ఉండండి, మీరు ప్రేమ కోసం ఆలోచించారు. అవును, నా ఫ్రెండు నేను చాలా ఆలోచించాం. మీరు ఆలోచించారు ప్రేమ కోసం అంటే అర్థం ఏమిటి? నేను దానికోసం చదివాను, డిస్కస్ చేశాను నా స్నేహితులతో. నా యొక్క కన్క్లూషన్స్ నాకున్నాయి. అది మీకు సహాయం చేసిందా ప్రేమ అంటే తెలుసుకోవడానికి? మీరు చదివారు, మీ అభిప్రాయాలు మార్చుకున్నారు ఒకరితో ఒకరు, కొన్ని కన్క్లూషన్స్కి వచ్చారు ప్రేమ ఏమిటో. ఇదంతా ఆలోచనే కదా. మీరు పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ వర్ణిస్తున్నారు ప్రేమ ఏమిటో. ఒక్కొక్కప్పుడు యాడ్ చేస్తారు, ఒక్కొక్కప్పుడు అందులో కొన్ని తీసేస్తారు, మీరు ముందు నేర్చుకున్న దాన్ని బట్టి. అవును, నేను చేసేది అదే ఎప్పటి నుంచో. మా ఆలోచన కూడా మా మనస్సుల్ని క్లారిఫై చేస్తుంది. అవునా? మీరు ఇంకా కూడా మీ ఒపీనియన్స్లో మునిగిపోయారు. తప్పనిసరిగా క్లారిఫికేషన్ అని మీరు అంటున్నది కూడా ఒక డెఫినిట్ మాటలతో ఇంటెలెక్ట్తో ఉన్న ముగింపుకి మీరు రావడమే అనే విధానమే. అది రైటే. ఇంతకు ముందు ఇంత కన్ఫ్యూజింగ్గా లేవు మేము. ఇంకోలా చెప్పాలంటే ఒకటి రెండు ఐడియాస్ అన్నవి ఎన్నో రకాలైన ఈ జంబుల్ అంటే టీచింగ్స్ అనే మధ్యలో ఒకదానికొకటి పరస్పర వ్యతిరేకమైన అభిప్రాయాలతో ప్రేమ మీద మనకి ఒకటి రెండు ఐడియాస్ క్లియర్గా ఉంటున్నాయి. అవునా అంటే అవును. మేము ఎంత ఎక్కువగా ఈ ప్రశ్న ప్రేమ అంటే ఏమిటి అని ఈ క్వశ్చన్ అంత అది ఎంత క్లియర్గా అవుతుంది అన్నారు, ఎంత ఎక్కువగా మేము దాని మీద ఉంటే. అయితే ప్రేమ అన్నది క్లియర్ అయిందా, లేకపోతే మీరు ఆలోచన క్లియర్ అయిందా, దానికోసం మీరు ఆలోచించేదా? మనం ఇంకొంచెం ఈ విషయంలోకి వెళ్దాం. ఒక తెలివిగా ఉన్నటువంటి మెకానిజం అని మనం వాచ్ అని అంటున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా ఆ పదాన్ని ఆ పర్టికులర్ థింగ్ని సూచించడానికి ఒప్పేసుకుంటున్నాం, అది వాచ్ అని. కానీ ఆ వాచ్ అన్న పదం తప్పనిసరిగా మెకానిజం కాదు. అదే విధంగా ఒక ఫీలింగ్ కానీ మనం అందరం ఆమోదించే ఒక స్థితి మనం ఆమోదిస్తున్నాం, అది ప్రేమని. కానీ ఆ పదం అన్నది యాక్చువల్ ఫీలింగ్ కాదు. ఆ పదం ప్రేమ అంటే ఎన్నో వేరు వేరు విషయాలు ఉన్నాయి. ఒకసారి దాన్ని మీరు సెక్షువల్ ఫీలింగ్ అంటారు, ఇంకొకసారి డివైన్ అంటారు, ఇంకొకసారి వ్యక్తిగతం కాదంటారు. మీరు ప్రేమ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తున్నారు. నేను మధ్యలో మాట్లాడొచ్చంటే సార్, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒకే విషయానికి రకరకాల విధానాలు కాదా? ఇవి నీకు ఎలా కనిపిస్తున్నాయి? నాకంత ష్యూర్గా లేదు. కొన్ని క్షణాలు ఉన్నాయి ప్రేమ ఒకలా ఉంటుంది, ఇంకొక కొన్ని క్షణాల్లో ఇది మరొకలా కనిపిస్తోంది. ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అందుకే
మనిషి తను ఎక్కడున్నాడో తనకి తెలియట్లేదు. అదే విషయం మనం ఏంటంటే ప్రేమని ష్యూర్గా తెలుసు చెప్పాలంటాం. అందువలన అది మనకి క్లియర్గా ఉండట్లేదు. మనం కన్క్లూషన్కి వస్తాం, అగ్రిమెంట్స్కి వస్తాం, రకరకాల పేర్లతో స్పెషల్ మీనింగ్స్తో దానికోసం మాట్లాడుతున్నాం. నా ప్రేమ అని మాట్లాడతాం, మై ప్రాపర్టీ, నా ఆస్తి అన్నట్టుగా నా ప్రేమ అని మనం మాట్లాడుతూ ఉంటాం. నా సద్గుణం మనం దాన్ని చాలా భద్రంగా దూరంగా పెడతాం. దానివలన మనం మిగతా వాటిలోకి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా స్లిప్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఆశించిన దానికి మనం దాని మీద ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఇదేమిటి నాకు ఫాలో అవ్వట్లేకపోతున్నాను అన్నాడు ఆ రెండో ఆయన. పుస్తకాలు చెప్పిన దానికంటే ఫీలింగ్ అన్నది వేరే విషయం. ఫీలింగ్ అన్నది వివరణ కాదు, అదేం పదం కాదు. అది క్లియర్ అయింది కదా, అవునన్నారు. ఇప్పుడు మీరు ఫీలింగ్ అన్న దాన్ని పదం నుంచి సెపరేట్ చేయగలరా? మీరు అది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ముందుగానే మనసులో అభిప్రాయాలు పెట్టుకున్నారు. సెపరేట్ అంటే అంటే ఏమిటి? మీకు ఫీలింగ్ ఉంది, ఆ పదము పదాలు దాన్ని ఆ ఫీలింగ్ని వర్ణించేవి, వాటిని ఆమోదించవచ్చు లేకపోతే తిరస్కరించవచ్చు. ఈ ఫీలింగ్ని మీరు మాటలతో వర్ణించిన కంటే వేరేగా ఉంటుందా? ఇది సాపేక్షంగా సులువే. ఒక వస్తువుని, ఈ వాచ్ లాంటి దాన్ని పదం దాన్ని వర్ణిస్తున్నది, కానీ టు డిసోసియేట్ ద ఫీలింగ్ దాని నుంచి బయటకు తీయాలంటే పదం నుంచి, లవ్ అన్న పదం నుంచి దానికి ఉన్న అన్ని అర్థాలతో అది చాలా కష్టతరమైంది. దానికి చాలా అటెన్షన్ అవసరం. దానివల్ల ఏం లాభం అన్నాడు రెండో ఆయన. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, ఏదో ఒక విషయం మనం ప్రతి విషయంలో కూడా రిజల్ట్ని ఏదో ఒకటి చేయడంలో ఆశిస్తున్నాం. కోరిక, రిజల్ట్ కావాలన్న ఈ కోరిక ఇది మరో రకమైనటువంటి ముగింపును అన్వేషించడమే. అది అవగాహన లేకుండా చేస్తుంది. మీరు ఎప్పుడైతే దానివల్ల లాభం ఏమిటని అడిగారు, అంటే వాట్ గుడ్ విల్ ఇట్ టు డూ, నాకు దానివల్ల లాభం ఏమిటి అని అడగడంలో, ఇఫ్ ఐ డిసోసియేట్ ద ఫీలింగ్, ప్రేమ అన్న పదం నుంచి నేను ఫీలింగ్ని వేరు చేస్తే మీరు ఒక పర్టికులర్ రిజల్ట్ ఆలోచిస్తున్నారు. అందుకనే మీరు ఆ ఫీలింగ్ ఏమిటి అన్నది తెలుసుకోవట్లేదు. నాకు తెలుసుకోవాలని ఉంది, బట్ ఐ ఆల్సో వాంట్ టు నో వాట్ విల్ బి ద అవుట్కమ్ ఆఫ్ డిసోసియేటింగ్. ఆ ఫీలింగ్ని దాని నుంచి పదం నుంచి వేరు చేస్తే ఏమిటి లాభం? అది పర్ఫెక్ట్లీ సహజంగా ఉంటుందా అని అడిగే. బహుశా మీరు అవగాహన చేసుకోవాలంటే మీ అటెన్షన్ ఉండాలి. ఒకవేళ అటెన్షనే లేకపోతే ఒక పార్ట్ ఆఫ్ ద మనసు రిజల్ట్స్తో ఉంటుంది, రెండోది అవగాహన చేసుకుంటుంది. అందువల్ల మీరు రెండు పొందలేరు. అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, ఇంకా బాధ ఎక్కువైపోతుంది. మీరు పదాన్ని వేరు చేయకపోతే అదే మీ జ్ఞాపకం. దానికి ఉన్న అన్ని రియాక్షన్స్తో ఫీలింగ్తో ఆ పదం అనేది ఫీలింగ్ని వినాశనం చేస్తుంది. ఆ వర్డ్, ఆ జ్ఞాపకం ఈజ్ ద, అంటే అదేమిటంటే ఫైర్ లేని యాష్ లాంటిది. ఇదే కదా ఇంతకాలం జరుగుతోంది మీ ఇద్దరికి. మీరు ఇంతకాలం ఒక పదజాలం అనేటటువంటి వలలో చిక్కుకున్నారు. పదాలు అనేటటువంటి వలలో, అలాగే ఊహలు, ఆ ఫీలింగ్, అదే మీకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. దాంట్లోనే మిమ్మల్ని మీరు కోల్పోయారు. మీరు ఏం చెప్తున్నారో ఇప్పుడు నాకు కొంచెం అర్థం అవుతుంది అంటూ ఆ ఫస్ట్ ఆయన అన్నారు.
మేము అంత సింపుల్గా లేము. మేము మా అంతటి మేము ఏది డిస్కవర్ చేయట్లేదు. కేవలంగా మేము రిపీట్ చేస్తున్నాం మాకు అంతకు ముందు చెప్పబడింది. ఈవెన్ వెన్ వీ రివోల్ట్, మేము తిరుగుబాటు చేసినా వీ ఫార్మ్ న్యూ కన్క్లూషన్స్, కొత్త కన్క్లూషన్స్ ని తయారు చేసుకుంటున్నాం. అవి మళ్ళీ కూడా మనకి మళ్ళీ బ్రేక్ అయిపోతాయి. మాకు నిజంగా ప్రేమ అంటే ఏమిటో తెలియదు, కానీ కేవలంగా అభిప్రాయాలు దాని మీద ఉన్నాయి. మీరు అలా ఆలోచించట్లేదా? తప్పనిసరిగా ప్రేమని తెలుసుకోవాలన్నా, సత్యాన్ని తెలుసుకోవాలన్నా, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నా అక్కడ ఒపీనియన్స్, నమ్మకాలు ఉండకూడదు, ఊహలు దానికి సంబంధించినవి. మీకు ఒక ఒపీనియన్ ఉన్నదనుకోండి, ఒక అభిప్రాయం, ఒక యథార్థం కోసం, ఆ ఒపీనియనే మీకు ప్రాముఖ్యత అయిపోతుంది. ఆ ఫ్యాక్ట్ కంటే, యథార్థం కంటే మీ ఉద్దేశ్యం ముఖ్యమైపోతుంది. మీకేదైనా సత్యాన్ని తెలుసుకోవాలంటే, లేకపోతే అసత్యాన్ని తెలుసుకోవాలంటే, సత్యంలో ఉన్న అసత్యాన్ని మీరు పదాలతోటి, ఇంటలెక్ట్ తోటి ఉండకూడదు. మీకెంతో నాలెడ్జ్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఆ యథార్థం విషయంలో, కానీ అసలైన యథార్థం అనేది వాటన్నిటికీ వేరే భిన్నంగా ఉంది. పుస్తకాలు బయట పెట్టండి, దాని వివరణలను పక్కన పెట్టండి, సాంప్రదాయాన్ని, అథారిటీని. అప్పుడు మీ అంతటి మీరే సెల్ఫ్ డిస్కవరీ అనే ప్రయాణం చేయండి. ప్రేమ అన్నది ఒపీనియన్స్లో కానీ, ఐడియాస్లో కానీ లేదు. ప్రేమ అన్నది ఇలా ఉండాలి, అలా ఉండాలి అనే వాటిల్లో లేదు. మీరు ప్రేమించినప్పుడు అన్నీ రైట్గానే ఉంటాయి. ప్రేమకి దాని యాక్షన్ ఉంది. ప్రేమించండి మీరు, అప్పుడు దానిలో ఉన్న బ్లెస్సింగ్ మీకు అర్థం అవుతుంది. అథారిటీ నుంచి బయటపడండి. ఎవరైతే